తెలుగుదేశం జనసేనల పొత్తు విచ్ఛిన్నం చేయడానికి కాపు నేతలు జనసేనకి దూరంగా ఉంచేందుకు జగన్ పార్టీ శతదా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కనీసం కాపు ఓటర్లను తెలుగుదేశం జనసేన కూటమికి దూరం చేయాలని, అది కుదరకపోయినా వారి ఓట్లలో చీలిక తీసుకురావాలని జగన్ వేసిన ఎత్తులు ఫలించలేదు సరికదా. అందుకోసం ఆయన పన్నిన వ్యూహాలు, వేసిన ఎత్తులు రివర్స్ అయ్యి కాపు నేతలను, కాపు ఓట్లను ఏపీకి దూరం చేశాయి. దీంతో జగన్ స్వయంగా బంగారు పల్లెల్లో పెట్టి కాపుల మద్దతును తెలుగుదేశం జనసేన కూటమికి అప్పగించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాపు సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి పెద్దాపురం టికెట్ ఆఫర్ చేసి వైసీపీలోకి ఆహ్వానించారు. అందుకు తొలుత సుముఖంగా స్పందించిన ముద్రగడ టికెట్ విషయంలో జగన్ మాట తప్పుతారని అనుమానించారు. సిట్టింగుల మార్పు పేరుతో జగన్ ఆడుతున్న క్రీడ అంతిమంగా తనకు మొండి చేయి చూపుతుందని నిర్ధారణకు వచ్చిన ముద్రగడ జగన్ తో కలవడానికి ససేమిరా అన్నారు. అనడమే కాదు, తాను జనసేనాని పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తానని, ఆ పార్టీ గూటికి చేరుతానని ప్రకటించేశారు. అలాగే అదే కాపు సామాజిక వర్గానికి చెందిన క్రికెటర్ అంబటి రాయుడుకి గుంటూరు లోక్సభ టికెట్ ఆశ చూపి వైసీపీలో చేర్చుకొని ఆ తర్వాత టికెట్ విషయంలో హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అయిపోవడంతో అంబటి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనకు దగ్గరయ్యారు. ఇక వంగవీటి రాధా విషయంలో కూడా జగన్ అనుచితంగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో వంగవీటి రాధాకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా అవమానకరంగా వ్యవహరించడంతో ఆయన తెలుగుదేశం గుండికి చేరారు. ఈ 4.5 ఏళ్లే వంగవీటి రాధను పట్టించుకొని జగన్ ఇప్పుడు కాపు ఓటు బ్యాంక్ కోసం మళ్లీ ఆయనకు టికెట్ హామీ ఇస్తూ రాయబారాలు పంపుతూ రాయబేరాలు ఆడుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలతో ఎన్నిసార్లు ఈ విషయంలో సంప్రదింపులకు ప్రయత్నించినా వంగవీటి రాధ వైసీపీకి దగ్గరయ్యేందుకు ఇష్టపడలేదు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గం ఇన్ఛార్జీల మార్పులు, చేర్పుల కారణంగా వైసీపీలో కాపు నేతలు జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు తదితరులు కూడా జనసేన వైపు చూస్తున్నారు. 4వ జాబితా ప్రకటన వచ్చిన నేపథ్యంలో మరింత మంది కాపు సామాజిక వర్గ నేతలు తెలుగుదేశం జనసేన కూటమికి చేరవయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని, నేతలను విడగొట్టి లాభపడాలనుకున్న జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా వారందరినీ ఐక్యం చేసి మరీ తెలుగుదేశం జనసేన కూటమికి దగ్గర చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగువన్ ముందే చెప్పినట్లు జగన్ ఒకదాని తర్వాత ఒకటిగా వేస్తున్న అడుగులన్నీ పరాజయం దిశగానే పడుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ పై తన వందిమాగదుల్లా వ్యవహరిస్తున్న పేర్నినాని వంటి కాపు నేతలతో విమర్శలు చేయిస్తే కాపు సామాజిక వర్గ ఓట్లు చీలి తనకు ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావించారు. అలాగే కాపు సామాజిక వర్గ నేతలు తాను పిలిస్తే పార్టీలోకి రాకుండా ఎలా ఉంటారు అని అనుకున్నారు. అయితే ఆయన అనుకున్నదొకటి, అయినది ఒకటి అయింది. బయట నుంచి కాపు నేతలు వచ్చి చేరడం అలా ఉంచి పార్టీలో ఉన్న కాపు నేతలే ఆయనకు దూరం జరుగుతున్నారు.